హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు అందరూ ఎలా ఉన్నారు అన్నది నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈరోజు రెసిపీ ఉప్పు చేప గోంగూర తయారు చేసే విధానం చూద్దాం రండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారో నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. అది క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. తయారీ విధానాన్ని చూద్దాం రండి. 2 టమాటాలు, 4 కట్ల గోంగూర, ఒక 5 నుంచి 6 ఉప్పు చేప, ఒక ఉల్లిపాయ, 4 పచ్చిమిరపకాయలండి. ఇవి అన్నీ చక్కగా తరుక్కోవాలి. ఇవి తపాలా పొయ్యి మీద పెట్టి కొంచెం జీలకర్ర వేసి అందులో కొంచెం ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసి బాగా వేయించుకుంటున్నానండి. మరి డీప్గా వేయించుకొని అవసరం లేదు, ఉప్మాకి వేగుతుంది చూడండి, అలా వేగితే సరిపోద్ది. ఉల్లిపాయలు చూడండి చక్కగా వేగిపోయాయి. ఇప్పుడు ఈ ఉల్లిపాయల్లో మనం కడిగి శుభ్రం చేసి ఉంచుకున్న ఉప్పు చేప ముక్కల్ని వేసి బాగా వేయించుకుందామండి. ఉల్లిపాయలు ఇలా వేయితే సరిపోతుంది. ఉప్పు చేప ముక్కలు నేను వంజరం ఉప్పు చేపలు తీసుకున్నానండి. ఉప్పు చేపలు వేసిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసి మనం గ్యాస్ మీడియంలో పెట్టి ఈ మొత్తం మిశ్రమాన్ని వేయించుకోవాలండి. ఒక 5 నిమిషాల పాటు వేయించుకుంటే మనం ఉప్పు చేపలో ఉన్న ఒక రకమైన పచ్చి వాసన ఉంటుంది కదండి, అది పోద్ది. చూడండి చక్కగా వేగిపోయింది. ఇప్పుడు మనం ఇందులో రుచికి సరిపడా ఉప్పు కారం వేసుకోవాలి. ఉప్పు కారం వేసుకొని చక్కగా కలుపుకోవాలండి. ఉప్పు చేప ముక్కల్ని కారం బాగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత మనం తరిగి ఉంచుకున్న ఈ టమోటా ముక్కలు వేసి ఈ కలిపి బాగా టమాటీలు మగ్గే వరకు మూత పెట్టి మనం మగ్గించుకోవాలండి. చూడండి చక్కగా మగ్గిపోయింది. ఈ టమాటాలు ఇలా మగ్గిపోయిన తర్వాత ఇందులో మనం ఒక గ్లాస్ వాటర్ పోసి బాగా మరిగేలాగా చూడాలండి. ఈ ప్రాసెస్ అంతా మనం మీడియంలోనే చేయాలి. నీళ్ళు చూడండి కొత్తలాడుతున్నాయి. టమాటా గుజ్జు చక్కగా దగ్గరికి అయింది. చూడండి గ్రేవీ అని చక్కగా దగ్గరికి తయారైంది. టమాటా బాగా మగ్గిపోయి మొత్తం గ్రేవీ అంతా చాలా బాగా తయారైంది. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం ఇప్పుడు కడిగి శుభ్రంగా ఉంచుకున్న గోంగూరని వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇవి బాగా కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు మనం మూత పెట్టి బాగా మగ్గించుకోవాలి. ఈ ఆకుకూర కాబట్టి 5 నిమిషాల్లో చక్కగా మగ్గిపోతుందండి. ఈ కూర మట్టి కుండలో వండుతున్నాం కాబట్టి టేస్ట్ అయితే చాలా బాగుంది. ఈ స్మెల్ ఎంత బాగుంటుందో రూమ్ అంతా అరోమాతో నిండిపోద్దండి, అంత బాగుంటుంది. ఈ స్మెల్ ఎంత బాగుందో టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. పుల్లగా కారంగా రైస్లో వేసుకుని తింటుంటే వేడి రైస్లో చాలా బాగుంటుందండి. ఇది చూడండి కూర అయితే చూడడానికి ఎంత బాగుందో తినడానికి కూడా అంతే బాగుంటుందండి. ముద్దుకి మనకి ఆ రుచి అన్నది తెలుస్తూ ఉంటుంది. ఎంత బాగుంటుందంటే అది చెప్పితే మనకి అర్థం కాదు, అది తిని ఆస్వాదిస్తేనే కానీ ఆ రుచి మనం అనుభవిస్తేనే కానీ మనం చెప్పలేము. ఈ రెసిపీ ట్రై చేసి ఎలాగుందా అన్నది నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. తయారీ విధానాన్ని చూసారు కదండి. ఇంత ఈజీగా టేస్టీగా ఇంట్లో చేసుకోవచ్చు అన్నది చూపించాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ సర్కిల్, ఫ్యామిలీ సర్కిల్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్.